శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. వీడియోలో సెల్లో రికార్డ్ చేయటం వల్ల కొద్దిగా క్వాలిటీలో తేడా ఉంటుంది. కొద్దిగా గమనించుకుంటారు శివలు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా పక్కన వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, పక్కన సౌండ్లు పడుతుంటుంది సెల్లో కాబట్టి. అందువల్ల కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఫ్యూచర్లో మంచిగా కెమెరా పెట్టి చేద్దాము. ఇంతకుముందు వీడియోలో వాతావరణము సిటీల్లో పల్లెటూరులో దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఆహారపు అలవాట్లు. సిటీల్లో ఎక్కువగా మనం జంక్ ఫుడ్కి అలవాటు పడతారు. కాఫీ టీలు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు. పల్లెటూరులో అంటే ఇప్పుడు పెరిగిపోయినాయి అనుకోండి జంక్ ఫుడ్ సెంటర్లకు కూడా. అయితే ఇక్కడ పల్లెటూరులో వీటికి అలవాటు పడ్డ పీపుల్ అంటే ప్రజలు చాలా తక్కువ. సిటీల్లో ఎక్కువ. మీరు ఎక్కడికైనా పోయి చూడండి. ఆ ఆహారపు అలవాట్లు కూడా మన మీద అధిక ప్రభావాన్ని చూపిస్తాయి సాధకుడిపై. ఇక మిగిలిన వాళ్ళ విషయం మనకు తెలియదు కానీ సాధన చేసేవారిపై. అందువల్లే యోగాలో ప్రాణాయామాలు అవి చేసేటప్పుడు అంటే హఠయోగము రాజయోగము చేసేటప్పుడు ఆహారపు నియమాలు కఠినముగా ఉండాలి అని చెబుతారు. ఇప్పుడు మంత్రం తీసుకున్నావు, సాధన చేస్తుంటావు. నీకెప్పుడు అలవాటు లేని పని, కూర్చొని గంటలు జపం చేయాలనుకుని చేస్తుంటావు. మినిమం ఒక 40 నిమిషాలు కూర్చున్నావు అనుకోండి సపోజ్. ఇప్పుడు ఏమవుతుంది, బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు? నువ్వు మంత్రం జపం చేస్తూ ఉంటావు. దీనికి ఇంకోటి కూడా కారణము అవుతుంది. ఏమిటి అదంటే ఆహారము. జంక్ ఫుడ్లు ఫుల్గా తింటావు. అందువల్ల సిటీల్లో సాధన చేసే శివలు ఎవరైనా సరే, పురుషులు కానీ మహిళలు కానీ, బాడీకి చలువ చేసే పదార్థములు ఎక్కువగా తీసుకోండి మరియు మంచినీరు ఎక్కువగా తాగండి. ఇక ఇదంతా వేసవి కాలం కాబట్టి మనం ఎక్కువ చల్లబరిచే పదార్థములు తీసుకోవాలి బాడీకి. సాధకులు మామూలుగా అరగంట చేసేవాళ్ళైతే ఓకే, అట్లా కాకుండా గంట 2 గంటలు చేసేవాళ్ళు కూడా మన సేవలు చాలామంది ఉన్నారు. చలువ చేసే పదార్థములు తీసుకోండి. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళబాకండి. మీకు వీలయ్యే స్తోమత ఉంటే చక్కగా రోజు కొబ్బరి నీరు మీ ఆరోగ్యానికి సరిపోతే తీసుకోండి. ఇక మేము అంత డబ్బు పెట్టి అంటే లీటర్ 100 రూపాయల దాకా ఉంది, అంత పెట్టి రోజు ఎక్కడ తాగుతాంలేండి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే మంచినీళ్ళు చక్కగా తాగండి. గంటకు గ్లాస్ తాగండి. ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏమి లేదు. ఇంకా సబ్జా గింజలను దొరుకుతాయి, వేసుకొని తాగండి. లేక మీకు వీలుంటే ఇంకా నిమ్మకాయ ఇవన్నీ పిండుకొని మనం చక్కెర అవన్నీ వేసుకొని తాగుతాం కదా, అవి ఆరోగ్యానికి పడితే సరిపోతే రోజుకు 1 గ్లాసు తీసుకోండి. చక్కగా సి విటమిన్ వస్తుంది, శరీరము అంటే బాడీ చల్లబడుతుంది. అలా చల్లటి పదార్థాలు తీసుకోండి. నేను తీసుకోమండి అన్నారనుకోండి, మీకు ఎక్కువగా సాధకులు బాగా ఇబ్బంది పెట్టే విషయం ఏమిటంటే మోషన్ ప్రాబ్లం. ఎందుకు అంటే మన బాడీలో ఓవర్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మరియు సిటీల్లో కాలుష్యం కూడా మనపై అధిక ప్రభావం చూపిస్తుంది. అందువల్ల మనం ఉదయాన్నే ఫ్రీ మోషన్ కావాలంటే కాదు. కాబట్టి దానికి మనం ఏం చేయాలి? మన సాధనలో ఉన్నాం కదా, సాధనలో ఉన్నా లేకపోయినా సరే ఫ్రీ మోషన్ అయ్యేట్టే చూసుకోవాలి. సాధకులు ఇంకొద్దిగా కేర్ తీసుకోవాలి. అందువల్ల బాడీని ఎప్పుడు కూల్గా ఉండే ఆలోచనలో ఉండండి. కూల్ అంటే ఏసీలో కూర్చోవటమో లేకపోతే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగటమో కాదు, అది తప్పు. సహజ సిద్ధంగా చల్లబరుచుకోవాలి బాడీని. ఎందుకు? నువ్వు జపం చేస్తూ ఉంటావు, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని తగ్గించుకోవాలంటే స్తోమత ఉన్నవాళ్ళు రకరకాల పానీయాలు తీసుకుంటారు, స్తోమత లేని వాళ్ళు మంచినీరు నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. సరే, వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటే అది వేరే విషయం. మీరు ముఖ్యముగా బాడీని చల్లబరుచుకోవాలి అంటే సహజ సిద్ధమైన ప్రక్రియలనే ఉపయోగించుకోండి. కృత్రిమమైనవి మాత్రం ఉపయోగించుకోవాలి. అంటే ఏసీల్లో కూర్చోవటం, కూల్ డ్రింక్స్ తాగటం, ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం కాదు. చక్కగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు కొద్దిగా చక్కెర వేసుకొని మీ ఆరోగ్యానికి పడితే. మజ్జిగ అందరికీ పడుతుంది, ఇబ్బంది లేదు. కొంతమంది మజ్జిగ చూస్తే ఎనర్జీగా ఫీల్ అవుతారు, వాళ్ళైతే నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకోండి. ఇవన్నీ కాదు అంటే మంచినీళ్ళు తీసుకోండి. మీకు మ్యాక్సిమం బాడీ హాయిగా ఉంటుంది. ఇది ఆహారం ప్రభావం అన్నమాట.
ఇక పల్లెటూరులో వాళ్ళు చెప్పేది ఏముంది, మ్యాక్సిమం ఈ జంక్ ఫుడ్కి దూరంగా ఉంటారు. ఎక్కడైనా సరే, సిటీ అయినా పల్లెటూరు అయినా, ఎవరైనా సరే చక్కగా బాడీని చల్లబరుచుకునే సహజ సిద్ధమైన ప్రక్రియల్ని ఉపయోగించి మీ యొక్క శరీరాన్ని చల్లబరుచుకోండి. కృత్రిమమైనవి మాత్రం ఉపయోగించద్దు, దయచేసి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇక మానసికంగా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా ఒక కారణం అన్నమాట. మన జపం సరిగ్గా సాగిపోవటానికి, బాడీలో అనేక రుగ్మతలు రావటానికి. కాబట్టి ఆ క్షణమైన, అంటే మీరు అరగంట చేశారు, 10 నిమిషాలు చేశారు, ఒక జపమాలే చేశారు, ఆ జపమాల కూడా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టి మీ యొక్క మంత్రాధిష్టాన దేవతా దేవుడి రూపాన్ని ఊహించుకుంటూ చేయండి. కొద్ది రోజులు అలవాటు కాదు, అలవాటు అయితే అద్భుతంగా ఉంటుంది, మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందనే పరిస్థితి. కాబట్టి సెవలు గుర్తుపెట్టుకోవాలి. ఆహారపు అలవాట్లను చేంజ్ చేసుకుంటే బాడీ చక్కగా నిలబడుతుంది సాధన చేయటానికి, మీకు ఎటువంటి ఇబ్బందులు రావన్నమాట. కాబట్టి సెవలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.